హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈ రోజు మనం మాట్లాడుకునే మూవీ నేమ్ వచ్చేసి 23. ఈ మూవీ నేను 2 months బ్యాక్, అంటే March 20 నుంచి 25 మధ్యలో అప్రాక్స్ గుర్తులేదు నాకు. ఆ టైంలో నేను ప్రీమియర్ జరిగింది ప్రసాద్ ల్యాబ్స్లో, అప్పుడు చూసా. సో కొంచెం రీకాల్ చేసుకొని మళ్ళీ అంత గుర్తు తెచ్చుకొని రాయడానికి టైం పట్టింది. అందుకే బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్ లాగా మీకు అనిపించవచ్చు. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అంటే, హీరో తన అవసరాల కోసం ఒక పని చేయడానికి వెళ్తాడు. ఇట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్, నేను రివీల్ చేయట్లేను. సో అక్కడి నుంచి కథ ఎక్కడికి మారింది అండ్ తను అనుకున్నది జరిగిందా లేదా అనేది మనకి కంప్లీట్ స్టోరీ లైన్. యాక్చువల్గా ఇది కోర్ పాయింట్, మనకి మెయిన్ స్టోరీ లైన్ వేరే ఉంటుంది. మీకు నేను అది చెప్తే స్పాయిలర్స్ అవుతాయి కాబట్టి సో నేను మెయిన్ ప్లాట్ లాగా ఇది చెప్తున్నా. కానీ ఇది ఇక్కడి నుంచే మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది మా. సో పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకునే ముందు డైరెక్టర్ గురించి మాట్లాడతా. ఈ మూవీ తీసిన డైరెక్టర్ గారి నేమ్ వచ్చేసి రాజ్ గారు. అంతకుముందుకు మనకి మల్లేశం మూవీ తీశారు అండ్ 8 AM మెట్రో తీశారు. రెండు కూడా చాలా బాగుంటాయి మూవీస్. మీరు ఇంకా చూడకపోయి ఉంటే మాత్రం చూసేయండి. అండ్ ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని సోషల్ ఎలిమెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ 23 అనే సినిమా తీశారు. సో ఈ మూవీ చూసాక నాకు పర్సనలీ చాలా బాగా నచ్చింది. అండ్ మూవీ యొక్క మెసేజ్ ఓరియంటెడ్ టైప్ అంటాం కదా, అది కొంచెం డీటెయిల్గా కనిపిస్తుంది మనకి. అండ్ ఎవ్రీవన్ విల్ కనెక్ట్ టు ద ఫిలిం. మీరు హీరో క్యారెక్టర్ అయినా హీరోయిన్ క్యారెక్టర్ అయినా వాళ్ళ మధ్యలో ఉన్న ఎమోషనల్ సీన్స్ అయినా కూడా చాలా బాగుంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ చెప్తున్నా, మేము మూవీ చూసినప్పటికీ సాంగ్స్ ఇంకా యూట్యూబ్లో కూడా రిలీజ్ అవ్వలేదు. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ సాంగ్స్ ఎప్పుడు వస్తాయి అని కూడా మేము వెయిట్ చేసాము. సాంగ్స్ కూడా అంత బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారు. మీరు పక్కా కనెక్ట్ అవుతారు మూవీ. ఇది పెద్ద మూవీ కాకపోవడం వల్ల ఎవరికి అంత వెళ్ళట్లేదు అనుకుంటా. మీకు దగ్గరలో ఈ మూవీ ఉంటే మాత్రం మీరు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ మళ్ళీ వస్తాయి మనకి. ఓకేనా? మీకు దగ్గరలో ఉంటే మీరు తప్పకుండా వెళ్ళండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం నా గ్యారంటీ. ఎంజాయ్ ఇన్ ద సెన్స్ నాట్ ఎంటర్టైన్మెంట్ వైజ్గా, ఎమోషనల్గా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తున్నా. సో అంతే మావా. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఇక్కడో మన నోటిఫికేషన్ ఉంటుంది, అది ఆన్లో పెట్టుకో. థ్యాంక్ యూ అండ్ వ్యూల్స్ అన్ అనదర్ వీడియో మావా. బై.